దేవునికి మహిమ. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో తన యొద్దకొచ్చు వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. లోకాసు వార్త 9వ అధ్యాయం 11వ వాక్యం. యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడే ఈ భూమిలో. విడువక ప్రేమించును, నిత్యము నడిపించును. సువార్త స్వస్థత మహాసభలో, సువార్త స్వస్థత మహాసభలో నిర్వహించువారు ది పెంతెకోస్తు మిషన్ కాకినాడ. ఈ మహాసభలు జరుగు స్థలం ముదునూరి సతీష్ రాజు గారి స్థలం, బెజవాడ గార్డెన్ ఎదురుగా, యానం బైపాస్ నుండి మార్కెట్ రోడ్డు, యానం బీచ్ దగ్గరలోనే. మీరు నాకు స్నేహితులని పలికిన యేసయ్యా, మమ్మును ప్రేమించి ప్రాణమిచ్చిన నాదా. ఈ మహాసభలు జరుగు తేదీ ఈ సంవత్సరములోనే, అనగా ఫిబ్రవరి 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ శనివారం నుండి సోమవారం సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ మహాసభలు ఆరంభించబడును. ఈ మహాసభలు జరుగు తేదీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ శనివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ మహాసభలు ఆరంభించబడును. మరియు ఆదివారం ఉదయం ప్రత్యేకమైన విడుదలనిచ్చు దైవిక స్వస్థత ఆరాధన 9 గంటలకు ఇదే మైదానములో ఆరంభించబడును. నా హృది కలతతో నిండిన వేళ నాతోనే మాట్లాడి ధైర్యపరచు యేసయ్యా. మా యొక్క వివరములకు ది పెంతెకోస్తు మిషన్ యానము నుండి కాకినాడ రోడ్డు, నీళ్లపల్లి శివారా, జార్జిపేట, పత్తిగొందు రోడ్డు. మా యొక్క సెల్ నంబర్లు 7842346312 మరియు 9866776512. స్నేహితుడు రావగను మరణము నుండి లేపిన యేసయ్యా, మరణకట్లు తొలగించు. యేసు ప్రభు ఇలా చెప్పుస్తున్నాడు, బంధకములలో పడి ఉన్న వారులారా, నిరీక్షణ గలవారై మీ కోటలో మరలా ప్రవేశించుడి, నేను మీకు 2 మేలు చేసేదనని యేసు ప్రభు చెప్పుస్తున్నాడు. మీ కుటుంబం సాతాను బంధకములలో కాలాకాలం బంధింపబడి ఉన్నదా? మీ శరీరం తీరని వ్యాధులతో, దీర్ఘకాల రోగాలతో బంధింపబడి ఉన్నదా? మానసికమైన తలంపులతో బాధపడుతున్నావా? నువ్వు, నీ కుటుంబం జీవితంలో నెమ్మది సమాధానం లేనివారై శాపానికి లోనై ఉన్నారా? రండి, ఈ మహాసభలో జరుగు స్థలం ముదునూరి సతీష్ రాజు గారి స్థలం, బెజవాడ గార్డెన్ ఎదురు, యానం బైపాస్ మార్కెట్ రోడ్డు, యానం. పునరుతన శక్తితో జీవింపజేసి ప్రభువని సాక్షిగా నిలుపుము దయతో. మరొకసారి తేదీలు 22, 23, 24 శనివారం నుండి సోమవారం సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ మహాసభలు ఆరంభించబడును. యేసయ్యా మిమ్మును విడిపించి మేలు చేసి మిమ్మును ఆశీర్వదించును. ప్రతిష్ట కలిగిన దైవ సేవకులు మీ కొరకు ప్రార్థించును. లోకమును ప్రేమించక మిమ్మును స్నేహించి పిలుపు
పిలుపుకు తగినట్లు ఫలింపజేయు దేవా. ఈ మహాసభలకు అందరూ ఆహ్వానితులే. ఏ కుల మత భేదములు లేవు, చందా ఎత్తబడదు. కావున అందరూ ఈ మహాసభలకు పాలు పొంది దేవుని దైవ ఆశీర్వాదాలు పొందగలరని మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు నాకు స్నేహితులని పలికిన యేసయ్యా, మమ్మును ప్రేమించి ప్రాణమిచ్చిన నాదా, మరణము వరకు నిన్నే ప్రేమించి మనసారా సేవింప కృపణీయము